श्रीमात्रे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिताः नमस्तस्ते 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 नमो नमः महागणाधिपते नमः ऐं सरस्वती नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. ప్రధానంగా ఈ యొక్క షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ రోజున ఉగాది సందర్భంగా అంతా కూడా విశ్వవత నామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా చైత్రమాసంలో అంతా కూడా ఈ 30వ తారీఖున ఈ యొక్క చంద్రుడి యొక్క మార్పు మేషరాశిలో మారడం వల్ల షష్టగ్రహ కూటమి నుంచి చంద్రుడంతా కూడా బయటకు వచ్చేసినాడు. ప్రధానంగా చూసుకుంటే గ్రహ దోషాలంతా కూడా పోయి ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి వివిధ పరిహారాలంతా కూడా ఏ రకంగా ఆచరించాలి, ఈ యొక్క పంచగ్రహ కూటమి ఏమైనా దోషప్రదమైందా, మనకంతా కూడా ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం నుంచి ఏ రకంగా బయటపడాలని చెప్పేసి వివిధ పరిహార విధానం అంతా కూడా సూచించడం జరుగుతుంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఈ 2 నెలలు 3 నెలల దాకా అందరికీ ప్రభావాన్ని చూపిస్తుంది. పంచగ్రహ కూటమి అనేది కూడా ఈ యొక్క 2 నెలలు 3 నెలలు దాకా అంటే మార్చ్ ఏప్రిల్ మే దాకా మరియు జూన్ దాకా కూడా జూన్ 14వ తారీఖు దాకా ఈ యొక్క గ్రహ ప్రభావం అనేది ఉంటుందన్నమాట. గ్రహ గోచార రీత్యా మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రవశాత్తు శని శుక్ర బుధ రాహు మరియు సూర్య భగవానుడు సంచారం అంతా కూడా పంచగ్రహ కూటంలో మీనరాశిలో సంచారం చేస్తున్నారు. వృషభ రాశిలో అంతా కూడా బృహస్పతి సంచారం, ఈ యొక్క మిథున రాశిలో అంతా కూడా అంగారకుడ సంచారం అంతా కూడా జరుగుతుంది. మే 15వ తారీఖు దాకా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తారు. తర్వాత మే 15 ఆ సమయంలో మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా ఈ యొక్క ఏప్రిల్ 3, 4 తారీఖులో స్థానచలనం అనేది ఉంటుంది, రాశి మారుతాడు. ఈ యొక్క అంగారకుడు అంతా కూడా కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క రాహు కేతు అంతా కూడా మే నెల 18వ తారీఖున కుంభరాశిలో సంచారం చేయడం మరియు కేతు అంతా కూడా రాహు వచ్చి కుంభరాశిలో సంచారం చేస్తారు. మే 15వ తారీఖున కేతు అంతా కూడా మే 15వ తారీఖున 18వ తారీఖున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో సంచారం చేయడం, అపసవ్య దిశలో అంతా కూడా వీళ్ళు సంచారం చేయడం అనేది ఉంటుందన్నమాట. ప్రధానంగా గ్రహ గోచార ప్రకారంగా గోచార చక్రవశాత్తు వివిధ రాశుల వాళ్ళకి మాసాది ఫలితాలు చైత్రమాస ఫలితాలతో పాటుగా పంచగ్రహ కూటమి దాని ఫలితాలంతా కూడా నీచస్థాన అంగారక దోషమంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపుతుంది, దాని పరిహారం అంతా కూడా ఏ రకంగా చేసుకుంటే అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందో తెలుసుకుందాం. ప్రధానంగా చైత్రమాసంలో మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి చైత్రమాసంలో పంచగ్రహ కూటమి సమయంలో ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే మీనరాశులు అంతా కూడా పంచగ్రహాలన్నీ కూడా కలిసి ఉన్నాయి. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే సూర్య బుధ శుక్ర శని రాహు కలయిక అంతా కూడా ఉంది. ఈ యొక్క మేషరాశిలో అంతా కూడా ఏప్రిల్ నెల 14వ తారీఖు తర్వాత సూర్య సంచారం కూడా ఉంది. తులారాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే రాశ్యాధిపతి వక్రగతిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోషకారకంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల 13, 14 తారీఖు తర్వాత శుక్రుడి యొక్క వక్రగతి వీగిపోతుంది కావున వీళ్ళకి శ్రేయస్కరంగా ఉంటుంది, విపరీత రాజయోగం కలిసి వస్తుంది. శుక్రుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ప్రయత్నం చేసుకుంటుంటారు. శుభకార్య వ్యయం సూచనప్రాయంగా ఉంటుంది. విదేశీయాన యోగం కోసమని మీరంతా కూడా ప్రణాళికలు వేసుకోవచ్చు. విదేశంలో స్థిరత్వం కోసం కానీ ఉద్యోగం మార్పు కోసం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు. మంచి ఆనందమైన జీవితం జీవించడానికి నిత్యమంతా కూడా అన్నదానం చేయించడం వల్ల బీదవాళ్ళకి అన్నదానం చేయడం వల్ల శ్రేయస్కరంగా ఉంటుంది. గోమాత సేవ అంతా కూడా ఆచరించండి. ప్రతినిత్యం కూడా శుక్రవారం రోజున గోమాతకి పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి గోమాతకి అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా ప్రదక్షిణ చేయడం వల్ల గోమాతకి పచ్చిక చిలకపిండి గోంగూర అంతా కూడా ఆకుకూరలు సమర్పించడం వల్ల గోమాత అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. నందిని నలిని వశిని కామధేనువే నమః ఈ యొక్క సురభ్యే నమః నామాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో అఖండమైన రాజయోగం కలిసి వస్తుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి నిత్యమంతా కూడా శరవణ భవాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, కందిపప్పు కానీ కందులు కానీ దానం చేసుకోవడం వల్ల ఎర్రటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్తముకి అంతా కూడా వస్త్ర దానం చేయడం వల్ల పంచని దానం చేయడం వల్ల ఎర్రటి పంచ అంతా కూడా బ్రాహ్మణోత్తముకి మహావిష్ణు స్వరూపంగా ఉంటారు కావున కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి నూతన పెట్టుబడులంతా కూడా వాయిదా వేసుకోవడం సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమితోటి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఒకటే రాశిలో ఉండడం వల్ల గ్రహాల బలం చేకూర్చిన తర్వాత మంచి రాజయోగం కలిగి వస్తుంది. నిత్యమంతా కూడా కులదేవతారాధన చేయండి. స్మరణ మాత్రమే సంతుష్టాయ నమః అని దత్తాత్రేయ నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయ అనుగ్రహం లభిస్తుంది. గానగాపురానికి ఎవరైనా భక్తులంతా కూడా ఈ యొక్క తులారాశి వాళ్ళు గణగాపురంకి వెళ్ళి
దత్తాత్రేయుడి ప్రీతికరంగా ఔదంబర వృక్షం దగ్గర దత్తాత్రేయుడి యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. బృహస్పతి దోషకారంగా ఉన్నాడు కావున బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. శనీశ్వరుడి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, శనీశ్వరుడి ప్రీతికరంగా నువ్వులను తోటి తైలాభిషేకం చేయించడం వల్ల అక్కడే రాజమ యోగం కలిసి వస్తుంది. నీచస్థానంలో ఈ యొక్క బుధుడంతా కూడా సంచారం చేయడం వల్ల బుధుడు ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా పెసర్లు దానం చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీమాత్రై నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అన్న నామాన్ని జపం చేసుకోవడం వల్ల రాజయోగం కలిసి వస్తుంది. నిత్యమంతా కూడా దైవతారాధన నమ్మకంతో చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడతారు. విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. ఆనందకరమైన జీవితం జీవిస్తారు. ఈ యొక్క అరుణాచలేశ్వర క్షేత్రాన్ని దర్శనం చేసుకోవడం వల్ల శక్తి ఉన్నవారు అరుణాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణని ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష గ్రహపీడాలంతా కూడా తీరి జన్మాంతర మహాపాపకాలన్నీ కూడా పోయి ఆనందమైన జీవితం, పుణ్యమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ దర్శనం చేసుకోండి, పుణ్యక్షేత్రాల దర్శనాలు చేసుకోండి, తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. కూష్మాండ దానాన్ని చేయాలి. ఈ యొక్క బూడిద గుమ్మడికాయ అంతా కూడా కూష్మాండంగా ఉంటుంది కావున ఈ యొక్క బ్రాహ్మడికి ప్రీతికరంగా కూష్మాండ దానం చేసుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. రోగబాధలు రుణబాధలంతా కూడా తీరి ఆనందమైన జీవితం జీవిస్తారు. నిత్యమంతా కూడా అన్నదాన కార్యక్రమంలో చేసుకోవడం వల్ల ఈ యొక్క అన్నాభిషేకం శివుడికి ఆచరించుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామే. శ్రీరామ జయ జయ రామ రామాయ నమః. ధర్మస్వరూపాయన శ్రీరామచంద్రుడి యొక్క శ్రీరామనవమి రోజున ఎవరైతే వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో అన్ని రాశుల వాళ్ళు, మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క 6వ తారీఖున ఏప్రిల్ మాసంలో, చైత్ర మాసంలో, ఏప్రిల్ మాసంలో అంతా కూడా శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం మీ దేవాలయ ప్రాంగణం దగ్గరైనా కానీ, మీ అపార్ట్మెంట్ దగ్గరైనా కానీ, మీ కమ్యూనిటీ దగ్గరైనా కానీ, మీ ఇంట్లో కానీ ఆచరించడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో అన్నదానం మీ చేతితో వడ్డించడం వల్ల కూడా రాజయోగం కలిసి వస్తుంది. వధూవరులంతా కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో శీఘ్ర కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి మీరంతా కూడా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి కళ్యాణ యోగం లభిస్తూ ఉంటుంది. ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా వడపప్పు పానకం అంతా కూడా వితరణ చేయండి, వస్త్రదానం చేయండి. తద్వారా రాజయోగం కలిసి వస్తుంది. శ్రీరామ జయ జయ రామ రామాయ నమః నామాన్ని జపం చేసుకోవడం, శ్రీరామాయ శరణం మమ నామాన్ని జపం చేసుకోవడం, ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు లభిస్తుంటాయి. శ్రీరామ జయ జయ రామ రామాయ నామాన్ని నిత్యం ఎవరైతే జపం చేసుకుంటారో శ్రీరాముడి దయా కృపా కటాక్షలు మన మీద ఉంటాయి. ఆరోగ్యవంతమైన జీవితం, ఐశ్వర్య యోగము, లక్ష్మీ కటాక్షము, దారిద్ర నివారణ జరుగుతుంది. కష్టాల నుంచి బయటపడతారు. రుణబాధలు, రుణతుక్కాలంతా కూడా పోయి విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. లక్ష్మీ కుబేర యోగం లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క పురుష సూక్త విధానంగా శ్రీరాముడి యొక్క హోమాలు చేసుకోవడం వల్ల మూలమిత్ర విధానంగా ఆనందమైన జీవితం జీవిస్తారు. ఎవరైతే నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి నవగ్రహ శాంతి హోమాలు చేసుకోవడం వల్ల జన్మాంతరమైన మహాపాపకాలంతా కూడా తీరి జన్మదోషం, జన్మ జాతకంలో ఉండే నవగ్రహ శాంతి కలుగుతుంది. సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా మీకు ఆనందమైన జీవితం జీవించడానికి లాభసాటిగా ఉంటుంది. విదేశంలో ఎవరైతే ప్రయత్నం చేసుకునే వాళ్ళు కూష్మాండ దానాన్ని చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. సంతాన యోగము, కళ్యాణ యోగము, ఆనందమైన జీవితము, ఈ యొక్క విదేశాన యోగంలో ప్రయత్నం చేసుకునే విదేశాన యోగము, స్థిర ఐశ్వర్యము, ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ లభిస్తూ ఉంటాయి. తద్వారా మీకంతా కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. కావున ఎవరైతే చైత్రమాసంలో వచ్చే శ్రీరామనవమి రోజున తప్పకుండా విడవకుండా సీతారామ కళ్యాణం అందరూ కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కళ్యాణ తలంబ్రాల అక్షతలంతా కూడా ఇంటికి తెచ్చుకొని పెద్దవాడు, తల్లి తండ్రి ఆశీర్వాదము, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం లభిస్తుంటుంది. తద్వారా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆనందమైన జీవితం జీవించడానికి పరిష్కారాలు చేసుకోండి. జన్మజాతకంలో ఉండే జాతక దోషాలు పరిష్కారాల కోసం విశ్లేషాత్మకంగా జాతకాలంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క వ్యాపార స్థలంలో లక్ష్మీ కుబేర యంత్రాలంతా కూడా స్థాపన చేసి మీకు పంపించడం జరుగుతుంది. మీకు డీటెయిల్స్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్కి అంతా కూడా సమర్పించండి. మీరంతా కూడా కన్సల్టింగ్ అంతా కూడా తీసుకొని మీరంతా కూడా
ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క నవగ్రహ శాంతి హోమాలు, దత్తాత్రేయ హోమం, కాలభైరవ హోమ విధానంతో, ఈ యొక్క వారాహి హోమంతో, ఈ యొక్క ప్రత్యంగరాదేవి హోమంతో అంతా కూడా సర్వగ్రహ దోష నివారణ, శత్రుబాధ, శత్రుబీడ, నరకోశ, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ అవకాశం అంతా కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి భావిస్తూ జయ గురు దత్తాత్రేయ నమః. శ్రీమాత్రే నమః.